ప్రభుత్వంలో పనిచేసిన నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. 45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో నా తోటలోకి తీసుకెళ్ళి ఆయన నైట్ హాల్ట్ చేపించి పొద్దున్నే మొక్కకి తిప్పి అన్న తెలంగాణలో మనం ఆయిల్ ఫామ్ వేయాలి. ఈ వరి పంట, మిర్చి పంట, పత్తి పంట వల్ల మన రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలు కావచ్చు, కోతులు కావచ్చు, కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మన రైతును మనం రక్షించుకోలేకపోతున్నాం. 6 కాలం కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి ఆనాడు పర్మిషన్ తెచ్చి అన్ని జిల్లాలకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు రఘునందన్ రావు గారికి కూడా మొదటి పంట వచ్చింది. అదేవిధంగా హరీష్ అన్వేషిండో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కూడా వేయమని చెప్పా. మీ అందరితోటి వేయించడు కానీ ఆయన వేయలా. ఆయనతోటి కూడా రేపే మొక్కలు వేయించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడున్న మా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పటికి ఒక 50 వేసిండు, ఇంకొక 50 వేస్తానంటుండు. మా స్పీకర్ గారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంది, పొలం ఉంది. నేను వచ్చి మొన్న చెప్పిన మీ జిల్లాలో వేస్తానని చెప్పినావు, వేయాలి. మన చూసి రైతు నేర్చుకోవాలి. మనం సంపాదిస్తే మన సంపాదన చూసి ఆయన వస్తాడు తప్ప మన పదవులు శాశ్వతం కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈనాడు ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తులకో సంబంధించింది కాదు. జీవితకాలం మొక్కేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. అందుట్లో కోకో వేసుకోవచ్చు, వక్కేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు కూడా మీకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అంతర పంట వేసుకుంటే కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు ఫ్రీగా ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, అంతర పంట వేసుకుంటే కూడా ఇస్తున్నాం. అంతర పంట మీరు వేసే పంటలలోనే ఈ పంట వస్తుంది. మిర్చిలో వేయండి, పత్తిలో వేయండి, ఆఖరికి వరి పొలంలో కూడా వేయండి. రాకపోతే నాది బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు వరికి ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో నీళ్లు కనపడితే చాలు వరి పొలం వేసి ఇంట్లో పండుకుంటున్నాం. దమ్ము చేసేవాడు దమ్ము చేస్తుండు, కోత కోసేవాడు కోత కోస్తుండు, అమ్మోడు అమ్ముకుంటుండు. మనకి ఎంఎస్పి వస్తుంది, సన్న బియ్యానికి సన్నధాన్యానికి సబ్సిడీ వస్తుంది. బాబు మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. సన్నధాన్యానికి సబ్సిడీ వస్తుంది. మీకు ఈరోజు గిట్టుబాటు కావచ్చు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఇవన్నీ మామూలే, 50 ఏళ్ల బట్టి చూస్తున్నా. కాబట్టి దయచేసి ఈ మహాపండగ రోజునే పరాభవనామ సంవత్సరం. ప్రకృతికి పరాభవం జరగాలి, మనకి సన్నని జల్లులు పడాలి. కానీ అది కోపికిస్తే మన రైతులు గుండెలు పగిలిపోతున్నాయి. అందుకనే నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ బోర్వెల్స్ కింద కానీ వరి పొలం వేయొద్దని చెప్పి 85 మంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చా. ఈనాడు భారతదేశంలో
అధిక వరి పంట పండే రాష్ట్రానికి తెలంగాణ చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం, రఘునందన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం పండిస్తాం, మన అవసరాలకు సరిపోని మనం ఉంచుకున్నా కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేసాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని, తద్వారా ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు అందరూ వేస్తున్నారు కదా దీనికి ధర ఉంటుందో ఉండదోనని. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రఘునందన్ గారికి చెప్పాను, కేంద్ర మంత్రులకు చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరంలోనే 25,000 టన్నుకి అమ్మించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా దగ్గర గిరిజన రైతులు, దళిత రైతులు కూడా 15 టన్నులు దిగుబడి తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేలైనటువంటి వంగడాలు వచ్చినాయి, దీంట్లో పొట్టి వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చింది. రైతులకు సుఖమైనటువంటి విత్తనాలని, మేలైనటువంటి వంగడాలని ఎంత ఖరీదైనా సరే కొనుక్కురమ్మని చెప్పి ఆయిల్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అందుకని ఆనాడు ఆ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేయించాం. అన్ని జిల్లాల్లో 10-15 వేల ఎకరాలు ఇప్పుడు పంట వచ్చింది. ఈ పంటకి ఫ్యాక్టరీ లేకపోతే ఈ పంట మొత్తాన్ని నిర్మల్ నుంచి కూడా అశ్వారావుపేటకి, మహబూబ్ నగర్ నారాయణపేట నుంచి కూడా అశ్వారావుపేటకి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అశ్వారావుపేటకి తోలాల్సి వస్తుంది. ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం, అంటే ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మీ తోటలో వచ్చినటువంటి కలెక్షన్ సెంటర్లో మీరు గెల్ల తెచ్చి అక్కడ పెడితే చాలు, ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి 3వ రోజునే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పంట వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు, సంతోషం. మీరు అందరూ నా తోటలోకి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళిద్దరు మాట్లాడుదురు కానీ మంచి రైతులు, ఎక్కువ దిగుబడి వచ్చిన వాళ్ళు. కాబట్టి పెద్దలు మాట్లాడే ముందు మీరు అంతా ప్రశాంతంగా ఉంటే, ఈ పండగ రోజే మేము అసలు రేపు ఉదయం అనుకున్నా, కానీ ఉగాది పండుగ అంటేనే రైతు పండుగ. ఉగాది పండుగ అంటేనే తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి మంచి పండుగ. ఇది కొత్త సంవత్సరం. పేరు పరాభం ఉన్నా పరాభం మన్ని వెంటాడకుండా మన శత్రువులకి, దేశద్రోహుల్ని పరాభం చేయాలి తప్ప మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాభవ సంవత్సరంలో బతకాలి. కాబట్టి మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన పామాయిల్ గెల ఒకటే వస్తుంది. తెలుగుదేశం వాడికి అదే వస్తుంది, కాంగ్రెస్ వాడికి అదే వస్తుంది, బీజేపీకి అదే వస్తుంది, బీఆర్ఎస్కి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ పంటేయండి. పార్టీలు స్థిరం కాదు, వ్యక్తులు స్థిరం కాదు, పదవులు స్థిరం కాదు. మీ బాగు, మీ నవ్వు, మీ యొక్క సంతోషం మాకు శాశ్వతంగా ఉండాలని చెప్పి మా కోరిక. కాబట్టి దయచేసి నాకు ఏ రాజకీయ పార్టీ ఉన్నా నా గుండెల్లో, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉంటే హరీష్ రావు గారిని 24 గంటలు ఇబ్బంది పెట్టా. నేను 15 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రి చేశా. అయినా తెలంగాణలో పచ్చబడుతున్నటువంటి తెలంగాణకి అందరం కలిసి చేయూతనిచ్చి క్రాప్ డైవర్సిఫికేషన్కి ఇప్పుడు ఇంతకంటే అవకాశం తక్కువ ఉంది. అందుకనే దయచేసి ఎక్కువ మంది రైతులు కొబ్బరి వేసుకోండి, అందుట్లో కోకో వేసుకోండి, వక్కేసుకోండి, జాజేసుకోండి. మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు వస్తున్నాయి. పక్క కర్ణాటకలో పండిస్తున్నారు, కేరళ పండిస్తున్నారు. మనం ఎందుకు పండియలేం? నేను సభ్యులందరూ, మా స్పీకర్ గారు, చైర్మన్ గారు ఇద్దరు ఉన్నారు. మీరందరూ ఒప్పుకొని అన్ని పార్టీలు ఏకమాటకు వస్తే మనం ఏదైతే పంటని దిగుబడి చేసుకుంటున్నామో, అది కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, నేను ముఖ్యమంత్రిని ఒప్పించి వాటికి సబ్సిడీ ఇవ్వాలనేది నా మనసులో కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి రైతు డిమాండ్కి తగ్గట్టుగా పండించుకోవాలి, అత్యధిక ధరకు అమ్ముకోవాలి, ఆదాయాన్ని సంపాదించాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాలు సంతోషంగా బతికిన రోజునే మనం సాధించుకున్న తెలంగాణకి సార్థకత. అది వ్యవసాయానికి తప్ప వేరే దాంట్లో ఎక్కడా సాధ్యం కాదు.
100కి 70%, 80% మనం పొలంలో బతికేవాళ్ళం. ఇంకా ఏది చేసినా కూడా ఇంత త్వరగా అభివృద్ధి జరిగే పరిస్థితులు లేదు. మీరు నా జిల్లా మొత్తం తిరిగి చూశారు. కోయగూడాలు కానీ, లంబాడి తండాలు కానీ, దళిత వాడలు కానీ, ఆయిల్ ఫామ్ వేసిన రైతు డాబా కట్టుకుండో, కారు కొనుక్కుండో, ఆడి పిల్లగాడు ఉద్యోగం చేస్తుండో, ఆయన బ్రహ్మాండంగా బతకగలుగుతుండు. అది నా ధైర్యం. నేను ఇప్పుడు మంత్రి అయిన రోజున కూడా 12,600 ఉంది. మళ్ళీ కేంద్రం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ జీరో చేస్తే దాన్ని 44% ఉన్నదాన్ని మళ్ళీ కనీసం 25% చేశారు చౌహాన్ గారు. నేను మళ్ళీ రఘునందన్ గారిని మా ఎంపీలందరిని అడుగుతున్నా, మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఇంపోర్ట్ డ్యూటీని కూడా పాత పద్ధతిలో 44% వేస్తే పామాయిల్ మీద మన రైతుకి 25,000 వచ్చే నెలలోనే వస్తాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరు సహకరించినా సహకరించకపోయినా మనకి పంట వస్తే మన దయా దాక్షిణ్యాల మీద ఏ రాజకీయ పార్టీ అయినా బతకాలి. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ చారిత్రకమైనటువంటి ఫ్యాక్టరీ. ఆ రోజు హరీష్ రావు గారు స్థలాన్ని సేకరించి సుమారు 10-15,000 ఎకరాలు పంట వేశాడని చెప్పి నేను మొదటి మంత్రి అయినటువంటి మొదటి సంతకం నేను ఆ రోజు మాట ఇచ్చా కాబట్టి, నా మాట మీద ఈయన తోటలు వేయించాడు కాబట్టి ఈ ఫ్యాక్టరీయే ముందు కట్టాలా తెలంగాణలోనని తొలి సంతకం పెట్టినటువంటి ఫ్యాక్టరీ మీ నరిమెట్ట ఫ్యాక్టరీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది కేవలం 16 నెలల్లో నిర్మాణం చేశాం. ఇప్పుడు తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కొన్ని అన్ని ఫ్యాక్టరీల కంటే లేటెస్ట్ మెషినరీ తోటి, హైయెస్ట్ కెపాసిటీ తోటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే తయారు చేసుకుంటాం. ప్రభుత్వం కరెంట్ ఇచ్చినా రాకపోయినా మన రైతుల యొక్క పంట ద్వారా వచ్చినటువంటి వేస్ట్ ద్వారా 4 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. మనకి ఇంకా అవసరమైతే మనమే ప్రభుత్వానికి కరెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఆయిల్ ఫెడ్కి రిఫైనరీ లేదు. మన ముడి ఆయిల్ని తీసుకెళ్లి బయట ఎక్కడో రిఫైనరీ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనం విజయ బ్రాండ్ ద్వారా అమ్ముకుంటున్నాం. నేనంటున్నా సిద్దిపేట తెలంగాణకి కేంద్రమైనటువంటి సిద్దిపేట, ఇక్కడ ఉంటే అన్ని జిల్లాలకి సమాన దూరం ఉంటుందని అశ్వారాపేటలో అడిగారు, మహబూబ్ నగర్లో అడిగారు. ఎక్కడ అడిగినా నాకు సిద్దిపేటలో ఉంటేనే అది సౌకర్యం, ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని రిఫైనరీ కూడా రేపు శంకుస్థాపన చేపిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది పార్టీల కోసమో లేకపోతే వ్యక్తుల కోసమో చేసే పని కాదు. ఇది శాశ్వతమైనటువంటి తెలంగాణ రైతు సుభిక్షంగా కాలు మీద కాలేసుకొని బతకాలనేదే నా ఏకైక కోరిక. అందుకని ఇంతమంది పెద్దల సమక్షంలో గౌరవ శాసనసభ స్పీకర్ ఆయన పెద్ద ఆయన తోటలో 5 కోట్లున్న భూమిలో కూడా ఫామ్ ఆయిల్ వేపిస్తుండు. అదేవిధంగా మా మండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి మామిడి తోటలు వేసిండు, ఎంత లాభం వచ్చిందో లేదో కానీ ఇప్పుడు నా ఫామ్ ఆయిల్కి వచ్చిండు. ఆ రకంగా అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం రైతుకు లాభం జరిగేది మనం వాళ్ళకి మోటివేట్ చేసి, వాళ్ళని ధైర్యం చేసి, వాళ్ళకి భరోసానిచ్చి, ప్రభుత్వంలో ఉన్న అందరం కూడా ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఎవరు ఉండా మన కేంద్ర బిందువు రైతు. కాబట్టి దయచేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రైతాంగం యొక్క మోములో చిరునవ్వు కోసమే ఈ ప్రయత్నం చేశాను. అందుకని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి పండగ అయినా సరే, ఉగాది పండుగ అయినా మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రేపు ఎల్లుండి 3వ రోజున కూడా ఈ యొక్క స్టాల్స్ అన్ని ఎగ్జిబిషన్ పెట్టాం. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, పశు సంపద కావచ్చు, ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ హాల్లో రోజు సైంటిస్టులు, అదేవిధంగా ఆదర్శ రైతులు, లేకపోతే మీకు ఏ సందేహం ఉన్నా మీరు మాట్లాడవచ్చు, వాళ్ళు సమాధానం కూడా చెప్తారు. 3 రోజులు ఈ సెషన్స్ నడుస్తాయి ఇక్కడ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి రైతుల్ని పిలిపిస్తున్నాం, శాస్త్రవేత్తలను పిలిపిస్తున్నాం. మీరు కూడా రోజు వచ్చి ఏ పంట మీదైనా ఏ అనుమానం ఉన్నా, ఏ సందేహం ఉన్నా ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకోండి. మీకున్నటువంటి అనుభవాన్ని కూడా చెప్పండి. తద్వారా ఈ యొక్క సిద్దిపేట నెరమెట్ట ప్రారంభోత్సవం తెలంగాణకే ఒక వెలుగునివ్వాలని అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు మొదలుపెట్టా. పెద్దపల్లిలో మొదలుపెట్టాం, వనపర్తిలో మొదలుపెట్టా, బాచుపల్లిలో మొదలుపెట్టా. ఇంకొక 5-6 ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీయే తలమానికం కావాలి. ఈ ఫ్యాక్టరీలో వచ్చే ఓఈఆర్ఏ
ఈ భారతదేశానికి కొలమానం కావాలి.